ఈరోజు నేను చేయబోయే రెసిపీ పచ్చిరొయ్యల ఫ్రై. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర, గసగసాలు, గుత్తి పువ్వు, లవంగాలు, చెక్క, గసగసాలు ఇవన్నీ కలిపి వేపేసుకోవాలి. వేపేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసుకుందాం. ఉప్పు వేసేసుకుందాం. మనం ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. ఉప్పు కరిగిపోద్ది, ఎందుకంటే నీళ్ళు ఊరిపోద్ది కదా. రొయ్య వేగినాయి కనుక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పసుపు, కారం, ఈ మిక్సీ పట్టుకున్న పొడి అంతా వేసేసుకోవాలి. చిన్న మంటలో 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పచ్చిరొయ్యల ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం. ఇలాగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.